ఏం మాట్లాడుతున్నావు ఆనంద? విడాకులు పొందడం కోసం అలా తప్పుగా మాట్లాడిందా? అవునండి. కాపాడే శక్తి, అవకాశం నా చేతుల్లో ఉంది. నేనేం చేయడానికి కూడా వెనకాడను. ఈ విషయం ఎవరికి చెప్పకు. నేను ఆయనతో కాపురం చెయ్యలేను. నేను ఏం చేసినా ఈ కుటుంబం బాగుండాలి, ఇంటి గౌరవం కాపాడాలనే ఉంటుంది. అది జరిగింది. శరణ్య చేసింది ఈ కుటుంబానికి ద్రోహం కాదండి. తను చేసింది త్యాగం. తన బతుకుని ఈ కుటుంబం కోసం పణంగా పెట్టింది. అవును నాన్న, వదిన మీరు అనుకున్నట్టు కాదు. తను చాలా మంచిది. వదిన నా గురించే ఇదంతా చేసింది నాన్న. ఇప్పటికైనా మీ అందరికీ శరణ్య మనసు ఎంత స్వచ్ఛమైనదో అర్థమైందా? తన కోసం నేనెందుకు అంత దృఢంగా నిలబడి మాట్లాడానో, అందరితో పోట్లాడానో తెలుసుకున్నారా? అత్తయ్య గారు, పెదమావయ్య గారు, మావయ్య గారు, అత్తయ్య గారు నా గురించి ఏదో గొప్పగా చెప్తున్నారు. అదేమీ కాదండి. ఇదంతా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత, అంతే. ఈ బాధ్యతలో భాగంగానే మీ అందరితో కూడా బాధ పెట్టేలాగా ప్రవర్తించాను. దయచేసి ఆ మాటలేవీ మనసులో పెట్టుకోకండి ప్లీజ్. అమ్మా శరణ్య, మేమంతా చేతులెత్తి నమస్కరించాల్సినంత గొప్ప వ్యక్తిత్వం అమ్మా నీది. అలాంటిది నువ్వే మా క్షమాపణ కోరుకుంటున్నావా? వద్దమ్మా, వద్దు. నీ మెట్టినింటి పరువు, గౌరవం కాపాడడం కోసం